రైతులకు ఎరువుల కొరత. విదేశీ విద్య భారం. తగ్గుతున్న ఫోన్ల రేట్లు. మనం కూడా ఒకటి కొనాలి. సార్ నోటిఫికేషన్ సార్ ఏదో మనకు అక్కడికైతే ముచ్చేసినట్లుగా. సర్పంచ్ ఎలక్షన్ ఇంకా 4 రోజుల్లో ఆట. రంగను మస్తు ఉన్నది. ఇంకేంటి ఆవిడ తిన్ను బాగానే ఉంటది. రేపు అసలు ధూమ్గా ఉంటది. ఆవిడ తిన్న అంటే దావత అరేవనా మధ్యాహ్నం కూడా రేపు నుంచి దావడ తిన్నట్టు ఉంటది అన్న. సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయా అన్న? సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పటి నుంచి? ఎలక్షన్లు ఉంటాయి. ఊళ్ళో వార్త వెళ్తుంది అన్న. రంగనా 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 పేపర్ చూసినావా? పేపర్ ఏముందిరా తమ్మి? ఏముందిరా పేపర్ చూడలేదా ఇయ్యాల? ఏందిరా తమ్మి? కింద పడుకుంటా మీద పడుకుంటే లేచుకత్తాను. ఏందిరా నీ బాధ? నా పేపర్లా ఎన్నికల ప్రకటన వచ్చినాయన్న. మనకెందుకురా తమ్మ దాని గురించి? మనకు ఆ ఎన్నికల తెలియదు. అరే నోటిఫికేషన్ వచ్చిందంటే నువ్వు మనకెందుకంటవేనా? అసలు నీ గురించి నీకు వెళ్తలేదు ముచ్చట. మన ఊర్లో ఎవరు అడిగినా కానీ కూడా నీ అంత మంచి వాళ్ళు ఉన్నారా అన్న ఊర్లో? అన్న పోయినా సరే నిల్చోలేదు, ఈసారి అన్న నిల్చో అన్న. ఈసారి నిల్చున్నావు అనుకో, అక్కడ నీకు రంగన్న అంటే పేరు తెలియని ఇవ్వలేరు. ఊర్లో మంచి పేరు చిన్న పిల్లల కాంచెలు ముసలోళ్ళ దాకా అందరూ తెలుసు. నువ్వు మంచితనం ఉన్నాయన్న. ఆ మంచితనం నువ్వు ఈజీ ఒక్కసారికి నువ్వు నిలబడ్డావు అనుకో ఏకగ్రీవంగా ఉత్తనే అనుకుంటారన్న నిన్ను. తమ్ముడు ఏకగ్రీవం అంటున్నావు, రంగంలోకి మంచి పేరుండదు అంటున్నావు. పేరుండోళ్ళందరికీ ఎంతమంది కూట్లు పడతాయి తమ్మి? నీకు కూడా పేరు ఉందిరా. ఏం చేస్తాం మనం? రాజకీయాల్లో పోవడానికి సిద్ధంగా లేము. మంచిగా పని చేసుకుందాంరా, మనకు అద్దురా. ఇవన్నీ కాదన్న, నువ్వు రాజకీయం గురించి కాదన్న, మన ఊరి కోసం మన ప్రజల కోసం నువ్వు నిలబడాలన్న. ఖచ్చితంగా ఖచ్చితంగా నిలబడాలన్నా నువ్వు. తమ్ముడు ఊరు అంటున్నావు, ఊరు ప్రజలు అంటున్నావు. ఇంకా ఏం చేద్దాంరా? కానీ మరి నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ మొదలైతే మన వ్యవసాయం పనులు చూసుకోవాలరా. ఆ బర్ర నిప్పుకొని పోయి మోటార్ ఆన్ చేసుకుందాంపా. నడు. పొద్దుపోయినాక బంగారు పనులు బాగానే తమ్ముతానా కానీ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏవో నా పండ్లు బంగారు పనులు ఏదో నమ్ముకుంటానా కానీ ఊళ్ళో ఎవరి కొంప మునిగింది, ఎవరి కొంప అంటింది. కుంపలు అంటుకున్నాడు కాదు, మునుడు కాదే. ఇంకా కళ్ళు మన అక్కడ అంజనో ఇళ్ళనో అనుకోంగిన్నా. సర్పంచ్ ఎలక్షన్లు నోటిఫికేషన్ విడుదలైందట. నువ్వు సర్పంచ్, నేను ఉప సర్పంచ్ని. ఏమంటావు మరి? ఎలక్షన్స్ అంటాను, ఉప సర్పంచ్ అంటాను, సర్పంచ్ అంటాను. నేను ముఖం కట్టుకొని గట్టి కూకో జల్దీ కట్టుకున్నాడు కూర్చుంటా. వచ్చినాక మాట్లాడదా? ఏంద్రా స్వామి సర్పంచ్ ఉప సర్పంచ్ అంటే ఏంది సంగతి? నోటిఫికేషన్ విడుదలైంది కదా, నువ్వు సర్పంచ్ ఉప సర్పంచ్ నిలబడదాం. మనం నిలబడ్డాక ఊళ్ళో ఏమో ఉంటది అది చేసుడే. ఏమున్నది ఇంచుమించు 10 లక్షలు 10కి 10 ఇంకో 10 పట్టుకొని చేద్దాం. వేసుడేగా మరి తగ్గేదే లేదు. నువ్వు మాత్రం వెనక పోకు. ఏ తగ్గేది లేదు. మరి 10 అని ఏం కాదు. మన ఊళ్ళో పలుకుబడి ఉండే మరి మన నిలబడ్డాక మనకు ఓటే ఎవరు ఉంటారే? ఈసారి గెలుచుడే. మరి అయితే పోయి ఆముచ్చట చెప్పాలంటే అట్లా. మరి నువ్వు ఇంటికాడ ఉన్నావు ఎట్లా పోయినావు అని ఎదురుకి వస్తాననే ఏమంటావు మరి? సరే మరి ఊళ్ళోకి అట్లా పోదామా? మరి పోదాం. పోతేనే ఎవరన్నా పెద్దమా అలానే మరి సోకు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ పోదాం. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే అప్పటిదాకా అవుతుంది. మరి అర్థమైనా లేటా? ఏ అత్త ఏ పని మరి నేను రాగలనా? బయట ఉండాలి. బయట ఉండిపోయి అత్త మరి నేను ఉంటారా?
తనవే ఏం సాదరా గంగూబాయ్ అసలు కనబడతలేవు కదా ఏం బరా బాధ నీది ఈ కనవలేదు ఎట్లరా అన్న కనబడతలే కానీ నువ్వు బాధపడతామని రంజిపోతే వచ్చిపోయి నీకు అర్థం వచ్చిందే కూర్చోం అనుకుందాం పరా అటు పొలం ఖర్చు రాస్తుందమ్మా ఎన్ని ఉంటాయి తమ్మా నీకేం ఎన్ని దినములు ఆయరావు కనబడదు సోపతండకి ఇట్లే ఉంటుంది సోపతికి ప్రతిరూపమే మన ఇద్దరం రంగన్న గంగన్న అని ఏముందిరా నువ్వు కనబడకుండా తిరిగితే ఏమనుకుంటారు నేనేమనుకోవాలి బయట వాళ్ళు ఏమనుకుంటారు మరిచింది అవరా సోపతి చెడగొట్టడానికి ఎవడైనా తయారయ్యండి మరి కలవకుండా చేస్తానికి మనకి ఆడిపోతున్నాము గదే పోతావు గదరే వాటి రత్తాలాట ఊరి ఆడనవు వారా కలిసిరా వారా వారం రోజుల నుంచి ముసలిది బాపమ్మ మంచిది దానికి జ్వరం వచ్చే దానికి తినబెట్టు బయటికి అటు తీసుకు బాగా రందంగా ఈ వారం నుంచి సరే కానీ వారం నుంచి నేను నీకు గలవలే మరి నీకేమైందిరా నువ్వు వచ్చి మరి ఈడ ఎడబోయిండు ఏంది ఏం సంగతి అని నీకు గుర్తు రాలేదా అదే ఇదేందిరా నన్ను గిట్లా అంటావు నువ్వు ఇదేనా మన దోస్తాను ఎన్ని రోజులది ఆయన కాబట్టి నువ్వు ఇట్లా అంటున్నావు మీ ముచ్చట మీ సోపతి ముచ్చట అని పక్కన పెట్టుర్రే మేము వచ్చిన ముచ్చట మాత్రం వినూరి చెప్తా ఆ అల్ల గురించి తెలియని ఏమున్నది ఊరంతా తెలిసేనా ఐలపులని జోడు లెక్కనేనా వాళ్ళు ఏందనుకుంటున్నా వాళ్ళది వీళ్ళు రంగన్న గంగన్న అంటే పేరు నాకు తెలియదా? కానీ మరి వచ్చిన ముచ్చట వేరే ఉన్నది అలా దోస్తాను గురించి అంతా తెలుసు కానీ సరే వచ్చిందైతే చూద్దాం ఎందుకు అనే రంగన్న చిన్నోడా ఏమో చెప్పబోతున్నా కదా విషయం ఏందో చెప్పు ఏదైనా ఇక నేను చెప్పుడేంది కానీ గంగన్న చెప్పు ముచ్చట ఎవరు చెప్తేంది కానీ నువ్వు చెప్తే జోరు ఉంటుంది ముచ్చట మరి గుర్తుందిగా చెప్పింది ఏంద్రా చల్లకచ్చి ముద్ద దాదున్నాడు వాడు చెప్పు నువ్వు చెప్పు ఏంద్రా చల్ చెప్పు ఏం లేదు రంగు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది తెలుసురా నాకు కూడా అయ్యో నేను సర్పంచ్ ఇగో తెలుసుగా తమ్ముడు ఉప సర్పంచ్ నేను ఎత్తనం గెలవాలే నువ్వు ఎన్నుకుండి ముంగట నడిపియాలే ఏమంటావు మరి ఏమైంది రంగనా కట్టనా అంటే నీ ఫ్రెండానా నువ్వు గవాని కాదన్నా నువ్వు మాట్లాడు నువ్వు తమ్ముడే ప్యాకెటే నువ్వు ఫస్ట్ మాట్లాడు నువ్వు ఏం కదా ఇప్పటిదాకా మంచిగానే ఉంటేవి ఒకటిసారి కైకోనలేస్తాను ఏమైంది ఏం లేదురా గంగ నేను కూడా పోటీ చేద్దామని అనుకుంటాను అరే రంగా ఇట్లెట్లు ఉంటదిరా నేను నిలబడదాం అనుకుంటాను నువ్వు ఎట్లా నిలబడతావురా గంగ ఇదంతా ఒడిసే ముచ్చట కాదు కానీ రేపు మాట్లాడుకుందాం ఎవరేందో తెలుసుకుందాం పరా అవునా గంగన్న రంగన్నకు ఆకు పువ్వు తేడా తెలియదు ఆయన పోటీ చేస్తాను నువ్వు దోస్తానని వెనక తగ్గుతావేంది నువ్వు అవన్నీ నడివేయి నువ్వు నిలబడాల్సిందే అట్లా భయపడకు దోస్తానే అర్థమవుతుందా మరి గదే ఎంతైనా దోస్తే కదరా దోస్తుకి ఇస్తా అంత జాంతానయ్యి మనం నిలబడాలి గెలవాలి అంతే నువ్వు వెనక పోయేది లేదు